శ్రీమాత్రే నమః. అంతర్వాణి. మానవత్వం అంటే తోటి మనిషిని బ్రతికించడం, హింసించడం కానే కాదు. మానవత్వంతోనే ఈ విశ్వమున సకల శుభాలు, సర్వ సుఖాలు కలుగుతాయి. తోటి మనిషిని నమ్మక ద్రోహంతో నరకయాతనలు పెడితే ఆ మనుషులను, ఆ మనస్తత్వాలను దూరంగా ఉంచాలి, వెలివేయాలి. అవసరమైతే ఉరి తీయాలి. ఊరికి, దేశానికి దూరంగా వెలివేయాలి. మనది పుణ్యభూమి. అందరికీ ఆశ్రయం కల్పిస్తుంది, ఆనందం ప్రసాదిస్తుంది. అమానవీయ చర్యలను భరిస్తుంది, కానీ ధర్మం పాటిస్తుంది. మనది కర్మభూమి. ఇదే వేదభూమి అంటే. జయ గురుదేవ్. ఈనాటి లలిత గేయం. మానవత్వమంటే సహజీవనం, చేయూతతో సహకారముతో జీవించడం. చేయూతతో సహకారముతో జీవించడం. అందరూ కలిసి మెలిసి జీవించడం. అందరూ కలిసి మెలిసి జీవించడం. మానవత్వమంటే సహజీవనం. సహజీవనం. అంతరంగములో అపార్థాలు అడ్డుగోడలు లేక. అంతరంగములో అపార్థాలు అడ్డుగోడలు లేక సహజీవనం కొనసాగించడం. సహజీవనం కొనసాగించడం. మానవత్వమంటే సహజీవనం. సహజీవనం. స్నేహ దివ్య సుగంధమును ఆఘ్రాణిస్తూ ఆస్వాదిస్తూ ఆనందముతో సహజీవనం కొనసాగించడం. ఆనందముతో సహజీవనం కొనసాగించడం. మానవత్వమంటే సహజీవనం. సహజీవనం. మనసుల మధ్య కులమతాల అడ్డుగోడలు లేక రాజకీయ కుతంత్రాలు లేకుండా సహజీవనం కొనసాగించడం. మానవత్వమంటే సహజీవనం. సహజీవనం. ప్రేమించడం, ప్రేమను పంచడం విశ్వమానవ కళ్యాణం కోసమే. విశ్వశాంతిని కాంక్షించడమే భరతమాత హృదయ సౌందర్యం. అదే విశ్వమానవ ధర్మం. అదే విశ్వమానవ ధర్మం. మానవత్వమంటే సహజీవనం. చేయూతతో సహకారముతో జీవించడం. అందరూ కలిసిమెలిసి జీవించడం. కలిసిమెలిసి జీవించడం. జై గురుదేవ్. రచనాగానం సాయి మణిప్రియ.